అందరికి మనకు గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయలు కట్టాలి కొట్టాలి కదా. అయితే కొట్టడానికి మంచి గుమ్మడికాయ, కట్టడానికి బూడిద గుమ్మడికాయ అనేసి పంతులు గారు చెప్పారు. కానీ మాకు నెల్లూరు వైపు రెండింటిని కూడా బూడిద గుమ్మడికాయలే వాడతాం అనమాట. ఇక ఎందుకులో ఈ డౌట్, మన పెద్దవాళ్ళ ప్రకారం ఫాలో అయిపోదాం అని చెప్పి రెండు కూడా మేము బూడిద గుమ్మడికాయలే తీసుకున్నాము. మీ వైపు అయితే ఏది కొడతారు ఏది కడతారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ గుమ్మడికాయ వచ్చేసి కేజీ 30 రూపాయలు చెప్తున్నారండి. ఎన్ని కేజీలు ఉంటే అంత కాస్ట్ అనమాట. ఫైనల్ గా కట్టడానికి అయితే బుడ్డి గుమ్మడికాయగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం మీడియం సైజు ఉన్న గుమ్మడికాయలు తీసుకున్నాం. మరీ పెద్ద గుమ్మడికాయ అయితే ఎత్తి కొట్టడానికి వాళ్ళకే చేతులు నొప్పులు కదండి. సో అందుకే కదా అంటారు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తమ్ముడుకున్నారు అని. మరి అంతే కదా, గుమ్మడికాయలు బరువుగా ఉన్నవి దొంగలిచ్చి ఇంటికి తీసుకెళ్ళా తర్వాత భుజాలు నొప్పులు వచ్చేసి నొక్కుంటూ ఉన్న వాళ్ళని చూసి దొంగను కనిపెట్టేశారని చెప్తూ ఉంటారు కదా సామెత. నాకైతే మా అమ్మమ్మ అంటూ ఉంటుంది ఈ సామెత. గుమ్మడికాయలు చూసినప్పుడల్లా అదే గుర్తొచ్చింది. ఫైనల్ గా అయితే ఇంకొక విషయం చెప్తానండి. దిష్టికి మనం కట్టినప్పుడు ప్లాస్టిక్ తాడులో పెట్టి మనం ఆ గుమ్మడికాయని తీసి పడేసి మళ్ళీ అదే తాడులో కొత్త గుమ్మడికాయ పెడతాం కదా, అలా పెట్టకూడదంట. తాడుతో పాటు పడేయడం మంచిదంటండి.